నిన్న మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ సర్క్ సంబంధించి పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం మీద మునుగోడులో ఓటు విలువ పెరిగిందని చెప్పి కూడా ఆయన మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. మునుగోడులో ఓటు విలువ పెరిగింది అని సరైన నాయకుని ఎన్నుకోవాలని చెప్పి మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న మాట్లాడడం జరిగింది. మొత్తం కూడా ఆ బిఎల్ఏలు వాళ్ళందరికీ పిలిపించి మీటింగ్ పెట్టి వాళ్ళకి శిక్షణ తరగతులు ఇచ్చారు. సో మొత్తం మీద మునుగోడులో 91,000 ఓట్ల మ్యాపింగ్ జరిగింది. సో అవన్నీ కూడా బూత్ లెవెల్ ఏజెంట్లు మీరు సరిగ్గా పనిచేయాలి, ఒక్క ఓటు కూడా అర్హుడైనటువంటి ఒక్క ఓటు కూడా తొలగించకుండా మీరు కరెక్ట్గా పనిచేయాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉందండి. సో ఈరోజు చూసుకుంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వాస్తవానికి కూడా మునుగోడు నియోజకవర్గాన్ని ఒక బ్రాండ్ క్రియేట్ చేసిండు. ఈరోజు మునుగోడు నియోజకవర్గం అనేది ప్రపంచ దేశాలకు తెలిసిపోయింది. ఈరోజు వాస్తవానికి అమెరికా గుర్తుపడుతుంది, చైనా గుర్తుపడుతుంది, ఆస్ట్రేలియా గుర్తుపడుతుంది. సో ప్రపంచ దేశాలు గుర్తుపట్టే స్టేజ్కి ఈరోజు రాజగోపాల్ రెడ్డి తీసుకురావడం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈరోజు వాస్తవం చూస్తే మునుగోడు అంటే రాజగోపాల్ రెడ్డి మునుగోడు. సో ఆ బ్రాండ్ అయితే క్రియేట్ చేసిండు. సో మునుగోడు ఎమ్మెల్యే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు వాస్తవానికి కూడా మునుగోడుని కొంత అభివృద్ధి చే దిశలో ముందుగా ఉన్నాడు. దాంతోపాటు ఆయన సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద ఇప్పటికే చాలామంది వయోవృద్ధులకు కంటి పరీక్షలు చేయించి వాళ్ళు ఈరోజు చూస్తున్నారంటే వాళ్ళ కంటి చూపు కనిపిస్తుందంటే ఈరోజు కారణము రాజగోపాల్ రెడ్డి. సో వాళ్ళందరూ ఈరోజు అయ్యా దాన్ని దండం పెడతా ఉన్నారు. ఈరోజు మేము చూస్తున్నామంటే కారణము మాకు చూపు వచ్చిందంటే మళ్ళీ కారణము రాజగోపాల్ రెడ్డి అని చెప్పి మాట్లాడడం జరుగుతూ ఉంది. దాంతోపాటు విద్యార్థులకు కూడా చాలా వరకు కూడా ఆయన ఆర్థిక సాయం చేసిండు. మొత్తం మునుగోడు వైపు ఈరోజు దేశమంతా చూసింది ఏం జరుగుతుంది ఏందని చెప్పి. వాస్తవం కూడా ఎవరైతే గవర్నమెంట్ విద్యార్థులు ఉన్నారో, ఎవరైతే 10వ తరగతిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చారో, సెకండ్ ర్యాంక్ వచ్చారో వాళ్ళందరికీ నగదు పురస్కారం కూడా అందించాడు. మినిమం చూసుకుంటే ఒక 50 లక్షలకు మించే ఉంటుంది ఆ అమౌంట్. సో వాళ్ళకి నగదు పురస్కారం అందించాడు. దాంతోపాటు ఎవరైనా కాలేజీలకు ఫీజు కట్టలేని స్థితిలో ఉంటే వాళ్ళకు ఆయన నగదు ఇచ్చి కూడా ఫీజు కట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. దాంతోపాటు మునుగోడులో మద్యం నియంత్రిస్తూ ఉన్నాడు. సో ప్రధానంగా చెప్పాలంటే మద్యం నియంత్రిస్తూ ఉన్నాడు, మద్యం నియంత్రణలో ముందున్నాడు. సో ఆ విషయంలో కూడా చాలా పోరాటం చేస్తూ ఉన్నాడు. దాంతోపాటు గవర్నమెంట్ స్కూళ్ళలో తన సొంత నిధులతో డబ్బులు వెచ్చించి ఆయన అక్కడ ఉన్న కొన్ని సదుపాయాలు అంటే బాత్రూమ్ సదుపాయాలు అయితేంది, అదేవిధంగా వంటశాల అయితేంది, ప్లే గ్రౌండ్ అయితేంది, వెంటిలేషన్ విషయంలో ఆయన సొంతంగా తన నిధులు కేటాయించి కూడా అక్కడ ఇల్లు కట్టి అక్కడ మొత్తం అంటే కట్టించడం, ఆ పాఠశాలను కొంచెం అభివృద్ధి చేయడం కూడా ముందు పాత్ర వహిస్తూ ఉన్నాడు. సో ఏదేమైనా ఈరోజు రాజగోపాల్ రెడ్డి వైపు ఈరోజు ఈ రాష్ట్రం చూస్తూ ఉంది. మునుగోడులో ఏం జరుగుతుంది, మొత్తం మునుగోడు మీదనే ఫోకస్ ఉన్నది. సో రాజగోపాల్ రెడ్డి ఏం చేస్తూ ఉండు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోపోతూ ఉండు, ఎట్లా అభివృద్ధి చేస్తూ ఉన్నాడు అని చెప్పి కూడా చాలా వరకు ఈరోజు వాస్తవానికి రాజగోపాల్ వైపు చూడడం జరుగుతూ ఉంది. ఈరోజు వాస్తవానికి కూడా రాజగోపాల్ రెడ్డి రాజీనామాతోని ఈరోజు మొత్తం మునుగోడు కూడా ఒక బ్రాండ్ ఏర్పడ్డది. మునుగోడులో వాస్తవానికి ఒక ఓటు విలువ అనేది పెరిగింది. ఈరోజు బొంబాయిలో ఉన్నోళ్ళు, ఇంకా వేరే దేశంలో ఉన్నారు, ఫారెన్లో ఉన్నోళ్ళు, దుబాయ్లో ఉన్నోళ్ళు కూడా వచ్చి ఈరోజు మునుగోడుకు వచ్చి ఓటేసిపోతున్నారు అంటే సో అర్థం చేసుకోండి. సో అందుకే రాజగోపాల్ చెప్పే ఒక విషయం ఒకటే, సరైన నాయకుని ఎన్నుకున్నప్పుడే ఈరోజు వ్యవస్థ బాగుంటుంది, సో అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతూ ఉన్నది. సో వాస్తవానికి కూడా ఈరోజు మునుగోడు మునుగోడులో ఈరోజు రాజగోపాల్ రెడ్డి వాస్తవం చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఈరోజు రాష్ట్ర ప్రజలు ఈరోజు మునుగోడులో ఉన్న రాజగోపాల్ రెడ్డిని ఈరోజు ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. సో చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. సో మాకు కూడా మునుగోడులో ఓటు ఉంటే బాగుండని చెప్పి ఈరోజు ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి ఈరోజు రాజగోపాల్ రెడ్డి తీసుకొచ్చిండు. సో ఇలాంటి వ్యక్తి ఈరోజు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసే వ్యక్తిని, ఎందుకంటే ఈయన భూ కబ్జాలు అనేది చేసేది ఉండదు, కరప్షన్ చేసేది ఉండదు, ఏది ఉండదు. మొత్తం కూడా మంచిని మంచి అంటాడు, చెడుని చెడు అంటాడు, తప్పుని తప్పు అంటాడు, ఒప్పుని ఒప్పు అంటాడు, ఏదైనా ముక్కుసుడిగా మాట్లాడే వ్యక్తి ఈరోజు రాజగోపాల్ రెడ్డి. సో అందరూ ప్రజలు కూడా ఈరోజు రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని చెప్పి కూడా ఈరోజు అందరూ ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయనకు హామీ ఇచ్చారు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈరోజు మంత్రి పదవి ఇస్తా అని చెప్పి రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారు. హామీ ప్రకారం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి ఈరోజు చాలా పెద్ద ఎత్తున డిమాండ్ అయితే రావడం జరుగుతూ ఉన్నది ప్రజల నుంచి. ఎందుకంటే ఆయన ఇక్కడ విషయం ఏంటంటే అభివృద్ధి చేస్తాడు కాబట్టి, మునుగోడు వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి, ఫ్లోరైడ్ ప్రాంతం కాబట్టి ఇంకా చాలా నిధులు వచ్చే అవకాశం ఉంటుంది, అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. సో రేవంత్ రెడ్డి మీరు ఇచ్చిన హామీ ప్రకారం, రాహుల్ గాంధీ మీరు ఇచ్చిన హామీ ప్రకారం రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా చాలా వరకు ప్రజలైతే ఈరోజు డిమాండ్ ఉంది. సో మీరు ఒకసారి ఆయన సేవలను గుర్తించి ఇలాంటి సేవ చేసే వ్యక్తికి మీరు మంత్రి పదవి ఇస్తే మీ పార్టీకే మంచి గుర్తింపు వస్తుంది, మంచి గుర్తింపు వస్తుంది. ఎందుకంటే ఒక 20-30 నియోజకవర్గాలని గెలిపించుకునే సత్తా ఉన్న వ్యక్తి ఈరోజు రాజగోపాల్ రెడ్డి. సో అలాంటి వ్యక్తిని మీకు మంత్రి పదవి ఇస్తే రేపు నాడు మీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది, మీకు పార్టీకి మంచి పేరు వస్తుందని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈరోజు వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైనా ఉన్నారంటే అది రాజగోపాల్ రెడ్డి. సో ఆ స్థాయికి ఈరోజు రాజగోపాల్ రెడ్డి చేరుకున్నాడు. అంటే ఆయన సేవ కార్యక్రమాలు, ఆయన ప్రజల్లో అందుబాటులో ఉండడము. సో ఆయనకు వాస్తవం చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి దగ్గరికి పోయి ఎవరైనా నాకు బీమార్ వచ్చింది, నొప్పి వచ్చింది, హాస్పిటల్లో ఉన్నాయా అని చెప్పి ఎవరు వెళ్ళినా, నియోజకవర్గ ప్రజలే కాదు, రాష్ట్రం నుంచి ఎవరు వెళ్ళినా కానీ ఆయన సాయం చేస్తూ ఉన్నాడు. ఫౌండేషన్ ద్వారా సాయం చేసుకుంటూ కొన్ని లక్షల రూపాయలు వాళ్ళకి ఎంత ఖర్చు అయినా సరే అపోలో లాంటి హాస్పిటల్లో, యశోద లాంటి హాస్పిటల్లో చేర్పించి ఎన్ని లక్షల ఖర్చు అయినా వెనకాడకుండా వాళ్ళకి ట్రీట్మెంట్ చేయిస్తూ ఉన్నాడు. వాళ్ళు చౌటుపల్లి చూసారు కదండి. సో ఒక కార్యకర్తకు 12 లక్షల రూపాయలు పెట్టి కిడ్నీ ఆపరేషన్ చేయించింది. సో ఈ విధంగా ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉన్నాడు. సో ఆయనకు ఏ కష్టం వచ్చినా కానీ, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆయన ముందుంటా ఉన్నాడు, అలా కష్టాలు తీరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తిని ఈరోజు వాస్తవం చెప్పాలంటే ఇలాంటి వ్యక్తులు ఈరోజు రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే సరైన నాయకులు అనుకుంటున్న ఈరోజు వ్యవస్థ బాగుంటుంది. సో లంగాల్ని, దొంగల్ని, రౌడీల్ని, భూ కబ్జాదారుల్ని, ఇలాంటి వ్యక్తుల్ని ఎవరైనా అణచివేయాలన్నా కానీ, చక్కగా పరిపాలన చేయాలన్నా కానీ సరైన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుందని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ విధంగా పరిపాలన చేసే వ్యక్తి ఈ రాష్ట్రానికి అవసరం అని చెప్పి కూడా కోరడం జరుగుతూ ఉన్నది. సో దీంతో పాటు ప్రజలారా మీ ఓటు చైతన్యం చాలా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ ఓటు వల్లనే ఈరోజు ఎమ్మెల్యే అవుతాడు, మీరు ఓటు వేస్తేనే ఎమ్మెల్యే అవుతాడు, మీరు ఓటు వేస్తేనే మంత్రి అవుతాడు, మీరు ఓటు వేస్తేనే ముఖ్యమంత్రి అవుతాడు, మీరు ఓటు వేస్తేనే ఆయన ప్రధానమంత్రి అవుతాడు. అంటే మీ ఓటు అనేది ఒక ఎమ్మెల్యే సీటుతో సమానం, ఒక ముఖ్యమంత్రి సీటుతో సమానం, ఒక ప్రధానమంత్రితో సమానం అని చెప్పి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సో ఓటర్లందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా మీరు అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మీ ఓటే సరైన నాయకుని ఎన్నుకుంటుంది. మీరు ఓటు వేస్తేనే సరైన నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు కూడా కొంచెం అశ్రద్ధ చూపొద్దని చెప్పి కూడా